దేవుని తెలుసుకోకుండా ఈ లోకంలో అన్య యొక్క జీవితాన్ని జీవించినట్లయితే, దేవుని తెలుసుకోకుండా మీరు మిగిలిపోయినట్లయితే నరకానికి లోనైపోతారు. అటువంటి నరకానికి మీరు లోనవ్వకుండా నిజ దేవుని మీరు తెలుసుకున్నట్లయితే నిత్య జీవం మీరు పొందుకోవడానికి ఆయనకు మీరు వారసులుగా మిగిలి ఉంటారు. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాము. ఈ స్థితిలో మనం ఏర్పడి ఈ రోజున మనం బ్రతుకుతున్నామంటే అది దేవుని కృప. మనం ఈ రోజున మనం నిలిచి ఉన్నామంటే అది దేవుని ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఆయన లేకపోతే మన బ్రతుకులు ఏమైపోదును, ఆయన లేకపోతే మన స్థితి ఏమైపోదును, ఆయన లేకపోతే ఈ రోజున మనం ఈ చోటున దేవుని వాక్యాన్ని దేవుని సువార్తను చెప్పేవారిగా మనం ఉండేవారు కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్షించబడి మన కొరకు మన జీవితాలను బాగు చేయడానికి మన జీవితాలను నిలబెట్టి ఆయన మన గురించి మనల్ని ప్రేమించి మన కొరకు తన యొక్క శిలువ మీద ఎక్కి శిలువ యాగంగా తన రక్తాన్ని కాల్చినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. 3,5 సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో యొక్క స్వస్థతలు, ఎంతో మంది జీవితాలను బాగు చేసినటువంటి దేవుడు మీకు పరిచయం చేయడానికి ఈ రోజు మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. ఆయన ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు